ఒక్కసారి ఆగండి. దుర్గామాతను ఎందుకు మహిషాసుర మర్దిని అని పిలుస్తారో తెలుసా? ఈ కథ వింటే అమ్మ శక్తిపై మీ నమ్మకం మరింత పెరుగుతుంది. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తన శక్తితో మీద భయం నింపేశాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోయారు. దేవతలందరూ భయపడి సహాయం కోసం ఒక చోట చేరారు. కానీ అతన్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. అప్పుడు దేవతల శక్తినంతటా ఒక చోట చేర్చారు. అక్కడే ఉదయించింది మన అపర శక్తి రూపం దుర్గాదేవి. సింహంపై స్వారీ చేస్తూ చేతిలో త్రిశూలం, ఖడ్గం, శంఖం. ఆమె రూపం సృష్టిని కదిలించే శక్తిలా కనపడింది. మహిషాసురుడు ఏ రూపంలోకి మారినా దుర్గమ్మ ఒక్క దెబ్బతో అతన్ని నేల కురిగించింది. చివరికి రాక్షసుడు బలహీనపడిపోగానే అమ్మ త్రిశూలంతో అతన్ని సంహరించింది. అలా దుర్గాదేవి భూమిని రాక్షసుల భయం నుండి రక్షించింది. అందుకే అమ్మని మహిషాసుర మర్దిని అంటారు. అమ్మ శక్తిని నమ్మేవాళ్లు కమెంట్స్లో జై దుర్గామాత అని రాయండి.